వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ మళ్ళీ జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. మరి అధికార ఎన్డీఏ ముందుకు తీసుకొస్తున్న విధానంపై ప్రతిపక్ష కూటమి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అంశం ఆందోళనకు దారితీస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే తమ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని, దీనివల్ల జాతీయ రాజకీయాల్లో తమ స్వరం బలహీనపడొచ్చని కూడా అక్కడి నాయకులు భావిస్తున్నారు. ఇక జనాభా నియంత్రణలో ముందుంచిన రాష్ట్రాలకి ఇది అన్యాయం అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దక్షిణాది ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ చర్చ మరింత సున్నితంగా మారింది. ఇక డిఎంకే కూడా ఇప్పటికే డీలిమిటేషన్ విధానంపై గట్టిగానే వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. దీనివల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ఎటువంటి లాభం లేదని ఇప్పటికే స్టాలిన్ కూడా తెగేసి చెప్పారు. జనాభా పెరుగుదల ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని కూడా ఆ పార్టీ అభిప్రాయం. మరి అదే సమయంలో టీడీపీఏ కానీ జనసేన కానీ కూటమి వంటి పార్టీలు సానుకూల ధోరణిని కూడా ప్రదర్శిస్తున్నాయి. దేశంలో మొత్తం ఎంపీ సీట్లు పెరగటం వల్ల కొత్త నాయకత్వానికి అవకాశం కలుగుతుంది. దానివల్ల మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పడతాయని కూడా వాళ్ళ అభిప్రాయం. మరి ఆశ్చర్యకరంగా వైసీపీ కూడా కేంద్ర విధానానికి మద్దతు ప్రకటించింది. సీట్లు పెరగటం అంటే ప్రజాస్వామ్య విస్తరణకే దోహదమని, యువతకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని కూడా ఆ పార్టీ వాదిస్తోంది. మరి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలు చిన్నవైతే ప్రజలకు చేరువుగా పాలన సాగుతోందని పేర్కొంది. మరైతే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తగ్గించేలా ఈ ప్రక్రియ ఉండొచ్చన్న విమర్శల మధ్య వైసీపీ తీసుకున్న ఈ వైఖరి రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక పక్క జగన్ దీనికి మద్దతు ఇస్తున్నారు. కానీ ఆయన బెస్ట్ ఫ్రెండ్ అయిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది బీఆర్ఎస్. మరి డీలిమిటేషన్ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు అవసరమని కూడా హెచ్చరిస్తోంది. బిల్లు పూర్తి రూపం, దాని ప్రభావం, అమలు విధానం అన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కూడా బీఆర్ఎస్ చెబుతోంది. ప్రస్తుతానికి లోక్సభలో 543 మంది సభ్యులున్నారు. అందులో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 24%. మరి ఈ శాతం తగ్గకుండా మొత్తం సీట్లు పెంచే విధానంగా పునర్విభజన జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక 2011 జనాభా లెక్కలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే అసమతుల్యత పెరుగుతుందని కూడా తెలంగాణ పార్టీ వాదిస్తోంది. మరి మొత్తం మీద డీలిమిటేషన్ అంశం కేవలం సీట్ల పెరుగుదల లేకపోతే పునర్విభజనకే పరిమితం కావట్లేదు. ఇది భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం వంటి అనేక అంశాలను ప్రభావితం చేసే కీలక నిర్ణయంగా మారింది. మరి ఇటు పక్కన జగన్ ఏమో ఈ బిల్లును సపోర్ట్ చేస్తున్నారు. అటు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రం బిల్లును వ్యతిరేకిస్తోంది. ఇక్కడ రెండు ధోరణులు కనిపిస్తున్నాయి డీలిమిటేషన్ విషయంలో. కాకపోతే ఇక్కడ ఎన్డీఏ తీసుకునే తుది నిర్ణయమే, ప్రతిపక్షాల వ్యూహం, ప్రాంతీయ పార్టీల స్థానం, ఇవన్నీ రాబోయే రోజుల్లో దేశ రాజకీయ దిశను నిర్ణయించబోతున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.